నమస్కారం. సిటీ కృష్ణ తేజ వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలను చూద్దాం. జమ్మూ కాశ్మీర్లోని మహల్గాంలో జరిగిన ఉగ్రవాదుల దాడి, జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు. జిల్లా కేంద్రమైన చిత్తూరులోని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం వద్ద ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీ కార్యక్రమం. హైదరాబాద్కు చెందిన అపర్ణ ఎంటర్ప్రైజెస్ అధినేత టీటీడీ ఎస్వి అన్నదాన ట్రస్టుకు ₹1 కోటి విరాళం అందజేత. ఇక వార్తల్లోని వివరాలను చూద్దాం. హైదరాబాద్కు చెందిన అపర్ణ ఎంటర్ప్రైజెస్ అధినేతలు టీటీడీ అన్నప్రసాదం ట్రస్టుకు ₹1 కోటి విరాళం చెక్కును అందజేశారు. క్యాంపు కార్యాలయంలో చైర్మన్ బిఆర్ నాయుడును కలిసి విరాళం చెక్కును అందజేశారు. హైదరాబాద్కు చెందిన అపర్ణ ఎంటర్ప్రైజెస్ కంపెనీ ప్రతినిధులు. దాత కుటుంబ సభ్యులకు శ్రీవారి అనుగ్రహం ఎల్లవేళలా కలగాలని దాత తరఫున ప్రతినిధులను అభినందించారు చైర్మన్ బిఆర్ నాయుడు. జమ్మూ కాశ్మీర్ పహల్గాంలో ఉగ్రవాదుల నరమేధాన్ని యావత్ ప్రపంచం ముగ్ధ కంఠంతో ఖండిస్తుందని, భారత్ ఉగ్రవాద చర్యలకు ధీటుగా సమాధానం చెప్తుందని తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ఉద్ఘాటించారు. జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఉగ్రవాద దాడిని నిరసిస్తూ బాధితులకు సంఘీభావంగా జనసేన ఆధ్వర్యంలో 3 రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించింది. ఇందులో భాగంగా 3వ రోజు తిరుపతి 4 కాళ్ల మండపం వద్ద జనసేన ఆధ్వర్యంలో మానవహారంగా ఏర్పాటై నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా జన సైనికులకు, వీర మహిళలకు, నాయకులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంలో తిరుపతి నియోజకవర్గంలో జనసేన పార్టీ ఆఫీసులో ఫ్లాగ్ను కూడా మొదటి రోజు సంతాపం తెలియదు ఫ్లాగ్ను ఆఫ్ దించి అదే రోజు క్యాండిల్ ర్యాలీ చేయడం కూడా జరిగింది. సంతాపం తెలియజేయడం కూడా జరిగింది. 2వ రోజు మౌన దీక్ష కూడా వహించి చనిపోయిన యాత్రికులకు సంతాపం తెలియడానికి 2వ రోజు కూడా సంతాపం తెలియజేయడం జరిగింది. ఈరోజు ఆఖరి రోజుగా 3వ రోజు మానవహారం 4 కాళ్ల మండపం ఎదురుగా తిరుపతి నగరంలో మానవహారం చేసి చనిపోయిన వారికి, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలియజేయడం కూడా జరిగింది. ఈ యొక్క దుశ్చర్యను గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా ఖండించడం జరిగింది. గౌరవ ప్రధానమంత్రి, యావత్ భారతదేశం అందరూ కూడా దిగ్భ్రాంతి చెందడం జరిగింది. అటువంటి సమయంలో మన రాష్ట్రంలో 2 చనిపోతే ఆ 2ని కూడా గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి వర్యులు స్వయంగా వచ్చి వారికి సంతాపం తెలియజేయడం, వారి కుటుంబ సభ్యులకు పరామర్శించడం, ధైర్యం చెప్పడం, కావలిలో అదేవిధంగా రెండోది వైజాగ్లో 2 చోట్ల కూడా ఒకే రోజున రోడ్లో వచ్చి మళ్ళీ స్పెషల్ బైక్లో వెళ్ళి 2 చోట్ల కూడా 2 కుటుంబాలకు చనిపోయిన యాత్రికులకు సంతాపం తెలియజేస్తూ కుటుంబ సభ్యులను తెలియజేయడం జరిగింది. భారతీయులపైన తీవ్రవాదులు చేసినటువంటి దాడి భారతదేశం మొత్తం ప్రతి ఒక్కరి కంట నీరొస్తోంది. ఈ యొక్క విషాదగాథలో పవన్ కళ్యాణ్ గారు 3 రోజుల పాటు వాళ్ళకి సంతాప సభ తెలియజేయాలని చెప్పి అందరిలో చైతన్యం తీసుకొచ్చే విధంగా ఆంధ్రప్రదేశ్లో జనసేన పార్టీ 3 రోజులు, ఒక రోజు జెండా సగానికి ఎగరేసి, 2వ రోజు మౌన ప్రదక్షిణ చేసి, 3వ రోజు మానవహారం చేసి వాళ్ళకి సంఘీభావం తెలియజేస్తూ, ఇలాంటి పాకిస్తాన్ ఆడంగి వెధవలు దొంగ దెబ్బ తీయడం కాదు, మీకు దమ్ము ధైర్యం, మీకు మొగతనం ఉంటే భారతీయులతో నేరుగా తలపడలే తప్ప సామాన్య ప్రజలపైన దొంగచాటుగా దాడి చేయడం కాదు. తొందరలోనే మీ అందరికీ, పాకిస్తాన్ కుత్తేగాలందరికీ కూడా గుణపాఠం తెలియజేస్తామని చెప్పి కూడా హెచ్చరిస్తున్నాం. ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా శ్రీకాళహస్తి పట్టణం గజేంద్ర నగర్లోని ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు వైద్యాధికారులు. ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా శ్రీకాళహస్తి పట్టణంలోని కొండమెట్ట ప్రాంతం నందు గజేంద్ర నగర్ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యాధికారి డాక్టర్ స్రవంతి ఆధ్వర్యంలో
మలేరియా గురించి ప్రజలకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ శ్రవంతి దోమల ద్వారా వచ్చే డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా వంటి వ్యాధుల గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. దోమల ద్వారా వ్యాపించే మలేరియా, డెంగ్యూ, ఫైలేరియా మొదలగు వ్యాధులు అవి సోకడం వల్ల కలిగే అనర్థాలపై ప్రజల్లో అవగాహన పెంపొందిస్తున్నామని, ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా డ్రై డే పాటించాలని, తద్వారా ఇలాంటి వ్యాధులకు దూరంగా ఉండవచ్చునని తెలిపారు. దోమల ద్వారా వ్యాపించే వ్యాధుల నుండి రక్షణ కల్పించి ఆరోగ్యకరమైన సమాజం ఏర్పాటు చేయడానికి ప్రజలు సహకరించాలని కోరారు. ఈ రోజు అందరికి వరల్డ్ మలేరియా డే సందర్భంగా ఇక్కడ మనము ర్యాలీ అనేది కొండమిట్ట ప్రాంతంలో కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈరోజు నా పేరు డాక్టర్ శ్రవంతి, యూపీఎస్సీ గజేంద్ర నగర్ సాలిపేట మెడికల్ ఆఫీసర్ అండి నేను. అండ్ ఇక్కడ ఉన్నటువంటి కొండమిట్ట ప్రాంతంలో అధికంగా మనకి ఫీవర్ కేసెస్ అనేది ఎక్కువగా రావడం వల్ల ఈ రోజు మనం ఈ ర్యాలీ అనేది ఇక్కడ ప్రత్యేకంగా కండక్ట్ చేయడం జరిగింది. అందువల్ల ఇక్కడ మనం అనేది సమావేశం జరగడం జరిగింది. దీనికి మనము ఆల్రెడీ గవర్నమెంట్ ఒక నిన్న డ్రై డే అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ప్రతి శుక్రవారం మన ఇండ్లు శుభ్రంగా ఉంచుకోవడమే కాకుండా చుట్టుపక్కల పరిసరాలు కూడా శుభ్రంగా ఉంచుకోవాలనే నినాదం మీద డ్రై డే అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అది సక్సెస్ఫుల్ గా జరుగుతుంది. దాంతో విధానంగానే మనకి మలేరియా అనేది మన రాష్ట్రంలో చాలా వరకు కంట్రోల్లో ఉంది. పాజిటివ్ కేసు రాకముందే మనం ఇలాంటి తగిన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఈ కేసెస్ అనేవి చాలా వరకు తగ్గాయి. పలమనేరు పట్టణంలో న్యాయవాదులు, మాజీ సైనికులు, పరిరక్షణ సమితి వారు కాశ్మీర్లో మహల్గాంలో జరిగిన దాడికి నిరసనగా స్థానిక అంబేద్కర్ సర్కిల్ నుండి పట్టణ పురవీధుల్లో బైక్ ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయవాదులు బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఎల్ భాస్కర్ మాట్లాడుతూ, పాకిస్తాన్ ఉగ్రవాదులు మహల్గాంలో ఉన్న పర్యాటకులపై భార్య, బిడ్డలో ఎదుటే పైశాచికంగా దాడులు చేయడం చాలా హేయమైన చర్య అని, అలాంటి వారిని ఉపేక్షించకుండా మట్టుపెట్టాలని, భారతదేశంలో అన్ని మతాల వారు ఎంతో అన్యోన్యంగా జీవిస్తున్నారని, ఈ సంఘటనతో అన్ని మతాల వారు నిరసనలు వ్యక్తం చేస్తున్నారని, కేంద్ర ప్రభుత్వం వెంటనే ఈ దాడికి పాల్పడిన వారు ఎక్కడ దాక్కున్నా వెతికి పట్టుకొని కఠినంగా శిక్షించాలని, వీరికి సహకరించిన వారిపై కూడా చర్యలు తీసుకోవాలని తెలిపారు. బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం మనకందరికీ తెలిసిన విషయంలే, ప్రపంచంలో భారతదేశానికి కానీ భారత రాజ్యాంగానికి కానీ ఒక ప్రత్యేక గుర్తింపు అనేది ఉంది. వాళ్ళకి చనిపోయిన వాళ్ళకి చివరి అంటే వాళ్ళకి జోహార్ ని చెప్తూ వాళ్ళకి ప్రతి ఒక్క కుటుంబాలకు, బాధిత కుటుంబాలకు నివాళులు అర్పించడంతో పాటు ఈ ఉగ్రవాదానికి చర్యలు ఎవరైతే పాల్పడినారో, దాన్ని ఎవరైతే పాల్గొన్నారో, దీని వాళ్ళకి ఎవరైతే నడిపిస్తున్నారో వాళ్ళందరినీ అంతమొందించాల్సిన అవసరం ఉంది. ఇంకొకసారి భారతదేశంలో అడుగు పెట్టాలన్నా, భారతీయులపై ఒక దాడి చేయాలన్నా, ఒక చెయ్యి వేయాలన్నా వాళ్ళు అక్కడికే వాళ్ళ జీవితాలు అంతమనే విధంగా మనం ఖచ్చితంగా వాళ్ళకి గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఆసన్నమైంది. శ్రీకాళహస్తి పట్టణంలోని తెలుగుదేశం సీనియర్ నాయకుడు చెంచయ్య నాయుడు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు జమ్మూ కాశ్మీర్లో పర్యాటకులపై ఉగ్రవాదుల దాడిని తీవ్రంగా ఖండిస్తూ స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమాన్ని తెలియజేశారు. జమ్మూ కాశ్మీర్లో మృతి చెందిన వారికి తెలుగుదేశం పార్టీ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ చెంచయ్య నాయుడు మరియు మైనారిటీ నాయకుడు షాకీర్ అలీ మాట్లాడుతూ, వారి ఆత్మలకు శాంతి కలగాలని కొవ్వొత్తులతో నిరసన తెలియజేస్తూ వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. జమ్మూ కాశ్మీర్లో పర్యాటకులపై ఉగ్రవాదుల దాడి అమానుషమని అన్నారు. పర్యాటకులను ఉగ్రవాదులుగా అతి దారుణంగా హతమార్చడం బాధాకరమని అన్నారు. ఇది మానవత్వానికే మాయని మచ్చ అని తెలిపారు. ఉగ్రవాదిని క్షమించకూడదని, ఉగ్రవాదం, మతోన్మాదం దేశానికి ప్రమాదకరమని, దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. ఈ కార్యక్రమం కాశ్మీర్లో జరిగిన ఉగ్రవాద చర్యకు గాను ప్రతిఘటనగాను ఈరోజు కొవ్వొత్తుల ర్యాలీ శ్రీకాళహస్తి పట్టణ కార్యాలయం నుండి అంబేద్కర్ విగ్రహం దగ్గరకు వచ్చి పార్టీ కార్యకర్తలు మరియు కుటుంబ సభ్యులందరూ కూడా ఈ యొక్క తీవ్రవాదుల్ని ఖండిస్తున్నాం. ఎందుకంటే ఎక్కడా లేని విధంగా దేశంలో ఇంత దారుణంగా జరిగిన ఉగ్రవాదుల్ని ప్రతి ఒక్కరిని క్షమించకూడదని, శిక్షించాలని కోరుకుంటున్నాం. ఉగ్రవాదుల దాడిపై జమ్మూ కాశ్మీర్కి వెళ్లిన యాత్రికులపై తీవ్రవాదులు దాడి చేయడం, 26 మందిని చంపడం చాలా బాధాకరమైన విషయం. వాళ్ళని కేంద్ర ప్రభుత్వం కాల్చి చంపినా పర్వాలేదు, ఉరేసినా పర్వాలేదు, ముక్కలు చేసినా పర్వాలే. ఎందుకంటే అట్లాంటి క్రూరమైన చర్యలు పాల్పడిన వాళ్ళని ఎవరైనా కావచ్చు, అట్లాంటి వాళ్ళని తీవ్రంగా శిక్షిస్తే రాబోయే రోజులకి ఎవరు అట్లాంటి పనులు చేయకుండా ఉంటారు.
హిందూ ముస్లిమ్స్ బాయ్ బాయ్ అనే నినాదంతో ఇండియాలో వెళ్తున్నారు. ఈరోజు ఎక్కడ ఏం తేడా లేదు. ఇట్లాంటి ఎదవల వల్ల ఈరోజు ఆ తేడాలు తీసుకొచ్చి పెట్టి లేని మాటలు అనిపించుకునే పరిస్థితికి ఈ ఎదవలు తెచ్చారు. అట్లాంటి ఎదవలను ఎవరైనా కావచ్చు, వాళ్ళని తీవ్రంగా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుని ఇట్లాంటి సంఘటనలు మళ్ళా పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకుని వాళ్ళని కాల్చి చంపమని ప్రభుత్వానికి మా అందరం ఈరోజు తెలుగుదేశం పార్టీ తరఫున శ్రీకాళహస్తి నియోజకవర్గం ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అందరం ఈరోజు కోవూరులో ర్యాలీ చేయడం జరిగింది. మార్కెటింగ్ మాజీ చైర్మన్ గారు చంద్రయ్య నాయుడు గారు, మిగతా అంతా పెద్ద పెద్ద లీడర్లు కూడా అందరూ ఇక్కడ మా మైనారిటీలు అందరూ పాల్గొన్నారు. దీనికి మేమందరం కూడా తీవ్రంగా ఖండిస్తూ అట్లాంటి తీవ్రవాదుల్ని తగిన చర్య తీసుకుని మళ్ళా ఇట్లాంటి పునరావృతం కాకుండా చూడాలని కోరుకుంటున్నాం. జై హింద్, జై భారత్, జై భారత్, జై భారత్. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో పర్యాటకుల ఉగ్రవాదుల దాడి అమానుషంగా చంపడాన్ని శ్రీకాళహస్తిలోని ముస్లిం సోదరులు తీవ్రంగా ఖండించారు. నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసనలను వ్యక్తం చేశారు. శుక్రవారం ముస్లిం సోదరులు నమాజ్ అనంతరం పెద్ద మసీదు వద్ద నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలియజేశారు. మృతులకు సంతాపం తెలిపి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. ఉగ్రవాదుల దాడిపై సమగ్ర విచారణ జరిపి కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. ముస్లిం సోదరులు మాట్లాడుతూ భారతదేశంలో హిందూ ముస్లింలు భాయ్ భాయ్ అంటూ సంబోధించుకుంటూ జీవనం సాగిస్తున్నామని, ఇలాంటి సంఘటనల వల్ల మత విద్వేషాలు ఏర్పడుతున్నాయని, తమ రాజకీయ ప్రయోజనాల కోసం దేశంలో మత విద్వేషం రెచ్చగొడుతున్న మతోన్మాదుల నుంచి కేంద్ర ప్రభుత్వం దేశాన్ని రక్షించి దేశంలో శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పాలని కోరారు. ప్రజలంతా ఐక్యంగా ఉగ్రవాదాన్ని ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. జమ్మూ కాశ్మీర్ పర్యటనకు వెళ్లిన సందర్శకులని ఉగ్రవాదులు కాల్చి చంపడం హేయమైన చర్య అని అన్నారు. మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరూ ఈ చర్యలను ఖండించాలని తెలిపారు. శ్రీకాళహస్తి పట్టణంలో పెద్ద మసీదు ఏరియాలో ఈరోజు ఏదైతే కశ్మీర్ పహల్గాంలో జరిగింది దానికి నిరసన తెలుపుతూ యావత్ భారతదేశం ముస్లింలు ఈరోజు దీనికి నిరసన తెలుపుతున్నారు. ఏదైతే పహల్గాంలో జరిగిందో చాలా దారుణం, దుర్మార్గం. ఇలాంటి సంఘటన ఎప్పుడూ జరగలేదు. కాబట్టి ఇలాంటి నిందితుల్ని ఖచ్చితంగా వీళ్ళని కాల్ చేయాలనేసి కోరుతున్నాము. అలాగే పెళ్ళైన నవదంపతులు 7 రోజులు కూడా కాలేదు, వాళ్ళని చాలా కిరాతకంగా చాలా దారుణంగా వాళ్ళని హత్య చేశారు. అలాగే మనం చూసినట్లయితే ఒక స్త్రీ ఇండియన్ ఆర్మీ వచ్చినా కూడా నన్నేం చేయబాకండి అని అంటూ అంటే వాళ్ళు వచ్చి మేము ఇండియన్ ఆర్మీ అన్నా కూడా భయపడుతూ ఆ మహిళ ఎంతో బాధాకరంగా చెప్పింది. దీన్ని బట్టి ఆలోచిస్తే ఎంత కిరాతకంగా ఎంత దారుణంగా చంపారు. కాబట్టి ఇలాంటి కుక్కలకి ఈ భూమి మీద ఉండే హక్కు లేదంటూ వెంటనే వాళ్ళని పట్టి కాల్చాలని కోరుతూ ఈ ముస్లిం ఈ కాళాసి మత పెద్దలందరూ కోరుతున్నారు. జై హింద్. कश्मीर के अंदर पहलगाम में जो हादसा हुआ है वो बड़ा अलमनाक तकलीफ दे है और इसके जितने वहाँ इंतकाल हुए हैं, शहीद हुए हैं, हम उन सब के तरफ से तकलीफ का इजहार करते हैं कि अल्लाह ताला उन सब को, उनके रिश्तेदारों को सब्र जमील नसीब फरमाए और अल्लाह ताला उनके घर वालों की मदद फरमाए। ये हादसा हिंदुस्तान के अंदर बड़ा ही भयानक चला है और इससे पहले ऐसा अलमनाक हादसा कभी नहीं हुआ है और जिसके अंदर 26 अफराद, जिस पर 6 अफराद शहीद हुए हैं और उनमें से कुछ मुसलमान भी हैं, कुछ और भी हैं। इसलिए हम किसी के यहाँ भी दहशतगर्दी, किसी दहशतगर्द का कोई मजहब नहीं होता, जो दहशतगर्दी करता है उसका कोई मजहब नहीं होता। हम इसका निंदा करते हैं, इसकी बुराई बयान करते हैं और जिन लोगों ने यह हादसा किया है, जिन लोगों ने ये कांड किया है, उनसे हम हुकूमत हिंद से अपील करते हैं इसकी निंदा करे और इनको, जिन लोगों ने किया उनको कठिन से कठिन सजा दे और आइंदा ना होने का कोई मजबूत प्लान करने की कोशिश करे। అన్నమయ్య జిల్లా వీరబల్లి అటవీ పరిధిలో 8 మంది ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్టు చేసి వారి నుంచి 12 ఎర్రచందనం దుంగలతో పాటు ఒక మోటారు సైకిల్ను శుక్రవారం టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధక టాస్క్ ఫోర్స్ హెడ్ ఎల్ సుబ్బారెడ్డి
ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ ఎస్పీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో డీఎస్పీ బాలిరెడ్డి మార్గనిర్దేశకంలో ఆర్ఐ సాయి గిరిధర్కు చెందిన ఆర్ఎస్ఐ విశ్వనాథ్ టీం స్థానిక ఎఫ్టీఓ అనిల్ కుమార్తో కలిసి గురువారం నుంచి అన్నమయ్య జిల్లా వీరబల్లి అటవీ ప్రాంతంలో కూంబింగ్ చేపట్టారు. శుక్రవారం ఉదయం క్వారీ పాయింట్ వద్ద కొంతమంది వ్యక్తులు ఓ మోటారు సైకిల్లో కనిపించారు. వారిని పోలీసులు సమీపించేసరికి వాళ్లు పారిపోవడానికి ప్రయత్నించారు. దీంతో అప్రమత్తమైన టాస్క్ ఫోర్స్ పోలీసులు వారిని చుట్టుముట్టి పట్టుకున్నారు. చుట్టుప్రక్కల వెతకగా సమీపంలో 12 ఎర్రచందనం దుంగలు లభించాయి. పట్టుబడిన వారిని తమిళనాడుకు చెందిన వారుగా గుర్తించారు. వారిని తిరుపతి టాస్క్ ఫోర్స్ పోలీస్ స్టేషన్ కు తరలించగా వారిని డీఎస్పీ శ్రీనివాసులరెడ్డి, షరీఫ్లు విచారించారు. ఎస్ఐ రఫీ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పహల్గామాలో ఉగ్రవాదుల దాడులకు బీజేపీ నైతిక బాధ్యత వహించాలని శ్రీకాళహస్తి వైసీపీ పార్టీ నాయకులు కోరారు. శ్రీకాళహస్తిలోని వైసీపీ పార్టీ ఆధ్వర్యంలో పహల్గామా దాడులకు నిరసనగా గురువారం రాత్రి ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని ఏపీ స్పీడ్ కూడలి వద్ద మాజీ ట్రస్ట్ బోర్డు చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఈ ర్యాలీని చేపట్టారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, మైనారిటీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ ట్రస్ట్ బోర్డు చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు, మైనారిటీ నాయకుడు ఇస్మాయిల్ సంయుక్తంగా మాట్లాడుతూ పర్యాటక కేంద్రంలో అమాయకులపై దాడి చేయడం దారుణమన్నారు. యుద్ధం సైనికులతో చేయాలి గాని సామాన్య ప్రజలతో చేయడం దుర్మార్గమైన చర్య అని అన్నారు. ఇంటెలిజెన్స్ నిఘా ఉన్నప్పటికీ ఉపయోగించుకోకపోవడం బీజేపీ ప్రభుత్వం వైఫల్యం చెందిందన్నారు. ఇంటెలిజెన్స్ ఏమైందని ప్రశ్నించారు. బీజేపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ఉగ్రవాదుల చేతిలో 25 మంది బలైనారని సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ప్రభుత్వం దీనికి పూర్తిగా నైతిక బాధ్యత వహించాలన్నారు. ముందు జాగ్రత్తలు తీసుకోకుండా ఇప్పుడు తీసుకోవడం ఏమిటని ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఉగ్రవాద దాడుల్లో మరణించిన వారి ఆత్మశాంతి కలగాలని కోరుకున్నారు. ఉగ్రవాదులను హతమార్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నాయకులతో ప్రాణాలు పణంగా వాళ్ళని ఇచ్చేయడం అనేది అతి దుర్మార్గమైన చర్య. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ పూర్తిగా వైఫల్యం చెందింది. ఇంటెలిజెన్సీ విభాగం ఏమైంది, మీకున్న సిస్టమ్ ఏమైంది, ఏది కూడా మీరు మానిటర్ చేసుకుంటే 25 మంది ఈరోజు ప్రాణాలు కోల్పోయింటారా? ప్రాణాలు కోల్పోయిన తర్వాత మేము ఇది చేస్తున్నాం అది చేస్తున్నాం అనేది కాకుండా కోల్పోక ముందే మీ ఇంటెలిజెన్సీ వ్యవస్థ ద్వారా వారందరినీ కాపాడాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి బీజేపీ ప్రభుత్వం కూడా దీనికి నైతిక బాధ్యత వహించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా వారు ఎవరైతే ఉన్మాదులు ఉన్నారో వారిని వెంటనే గుర్తించాలా. విత్ ఇన్ ద డేస్లో పబ్లిక్లో ఉరిదీస్తే గాని చనిపోయిన అమరుల యొక్క ఆత్మ శాంతించదు. భారతదేశం మొత్తం కూడా సమైక్యంగా ఉంది. పార్టీలకు, కులాలకు, మతాలకు అతీతంగా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా చాలా చాలా ఘోషిస్తూ ఉన్నారు. ఇంత దారుణంగా మనుషులను చంపే వ్యవస్థ ఉందా అనేసి. కాబట్టి అటువంటి రాక్షసుల్ని పబ్లిక్ చూస్తుండగానే ఉరిదీయాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం కోరుకుంటున్నాం. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు తక్షణమే స్పందించారు. అదేవిధంగా ఈ కాన్స్టిట్యూషన్ अधिकार नहीं है कि ऐसे लोगों को पकड़ कर क्या है फौरन जला देना चाहिए कि अगर तुमको जंग करना है सीधा सीधा जो है आकर मिलिट्री से जंग करना है कि पब्लिक आप लोगों को क्या करा है। इसके लिए हम जो बहुत दिल को तरह से जो है इस कंडम को जो है हम खंडिते हैं। और दूसरा क्या है, हम ऐसे चर्या करने के लिए हम बहुत दुख से क्या है फिर ऐसा चलेगा तो फिर हम శ్రీకాళహస్తి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో పహల్గామా దాడులకు నిరసనగా కొవ్వొత్తుల ర్యాలీని నిర్వహించారు. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామాలో పర్యాటకులను పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు చంపడం హేయమైన చర్య అని శ్రీకాళహస్తి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు డాక్టర్ కోటేశ్వర్ బాబు, ప్రధాన కార్యదర్శి హరీష్ రాయల్ అన్నారు. శ్రీకాళహస్తి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో స్థానిక పెళ్లి మండపం వద్ద కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పాత్రికేయులు మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా సమాజానికి పెనుముప్పుగా మారిన తీవ్రవాదాన్ని సమూలంగా నాశనం చేయకపోతే మానవ మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందన్నారు. తీవ్రవాదాన్ని అంతమొందించడానికి ప్రతి ఒక్కరూ సమిష్టిగా పోరాడాలన్నారు. ఇలాంటి దుశ్చర్యలు దేశాన్ని కుదిపేయలేవని, మన సైనికుల ధైర్యం, ప్రజల ఐక్యత వాటికి బలమైన సమాధానం అని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేబినెట్లో తీసుకున్న నిర్ణయం హర్షణీయమన్నారు.
పాకిస్తానీలు ఇండియాలో ఎక్కడా ఉండకుండా వెళ్లిపోవాలని ఆదేశాలు ఇచ్చారన్నారు. దీనిని ప్రపంచ దేశాలు కూడా అమలు చేసి ఉగ్రవాద నిర్మూలనకు భారతదేశానికి సహకరించాలన్నారు. ఉగ్ర చర్యలో మృతి చెందిన కుటుంబాలకు మనోధైర్యం కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. భారతీయ టూరిస్టుల పైన ఉగ్రవాదుల దాడిని శ్రీకాళహస్తి ప్రెస్ క్లబ్ తరపున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ దాడులను పాకిస్తాన్ దేశం వెనుక నుండి ప్రోత్సహిస్తుందని అన్ని సోషల్ మీడియా మాధ్యమంలోనూ దేశం నలుమూల నుంచి విపరీతమైనటువంటి విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ రోజు మన భారతదేశం ప్రధాని నరేంద్ర మోడీ గారు పాకిస్తానీలను మన దేశం విడిచి వెళ్లిపోవాలని ఆదేశాలు ఇచ్చారు. అది శుభపరిమాణం. పాకిస్తాన్ దేశాన్ని ఒక టెర్రరిస్ట్ దేశంగా చిత్రీకరణ చేయాలి. అదేవిధంగా ఈ రోజు తీసుకున్న నిర్ణయం కూడా భారతదేశమే కాకుండా ప్రపంచ దేశాలు కూడా పాకిస్తాన్ పైన ఉగ్రదాడి పైన కఠిన వైఖరి వ్యవహరించి మన టూరిస్టులకు స్వేచ్ఛగా తిరిగేందుకు స్వేచ్ఛ కల్పించాలని శ్రీకాళహస్తి ప్రెస్ క్లబ్ తరపున డిమాండ్ చేస్తున్నాం. ఉగ్రవాద దాడులను శ్రీకాళహస్తి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఈ రోజు కొవ్వొత్తులతో నిరసన తెలుపుతున్నాము. అదేవిధంగా ఇక మిగతా ఉగ్రవాదుల చర్యలు మీద ఘాటైనటువంటి జవాబు ఇస్తామని చెప్పి మోడీ గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా మోడీ గారు చేయరు రేపు జరగబోయే పరిణామాలకు పాకిస్తాన్ ని అంతుదిస్తామంటున్నారు. ఖచ్చితంగా ఈ రేపు జరగబోయే దాని మీద ఇదే చేస్తున్నాము. ఖచ్చితంగా ఉగ్రవాదుల చర్యలను ఖండిస్తున్నాము శ్రీకాళహస్తి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో. పాకిస్తాన్ టెర్రరిస్టులారా, మా సైన్యాన్ని మీరు తక్కువ అంచనేసి దొంగ దెబ్బ తీశారు. కరెక్ట్ గా నెల తిరగకముందే మీ తాడు చంచకపోతే మేము పాకిస్తాన్ గురించి ఎక్కడైనా మా దొంగ దెబ్బ తీశారు కాబట్టి మీకు రాబోయే కాలంలో మీకు సమరగీతం పాడతాము. మీరు మా ఆర్మీ డ్రెస్ చేసుకుని మా భారతదేశ ముద్దుబిడ్డలను చంపుతారా? తొందరలోనే మీకు సమరగీతం పాడతాం. మా భారతదేశాన్ని మీరు తక్కువ అంచనా వేస్తున్నారు. జమ్మూ కాశ్మీర్ మా ప్రాంతం, మా భారతదేశం అంతర్గతం. దీని జోలికి వస్తే మీకు సమరగీతం పాడతామని హెచ్చరిస్తున్నాం మిత్రులారా. శ్రీకాళహస్తి ప్రెస్ క్లబ్ తరపున మేము పాకిస్తాన్ తీవ్రవాదులకు హెచ్చరిస్తున్నాం మిత్రులారా. దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన భారత్ టూరిస్టులకు, వారి కుటుంబాలకు ప్రగాఢ శాంతులు తెలియజేస్తూ వారికి భగవంతుడు ముఖండీశ్వరుడు మనోధైర్యం కల్పించాలని కోరుతూ వారికి కుటుంబానికి శ్రద్ధాంజలి ఘటిస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ విషయం పైన తక్షణం స్పందించాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం శ్రీకాళహస్తి తరఫున. కైలాసగిరి కొండలో చెలరేగిన మంటలు ఆపడానికి ప్రయత్నిస్తున్న అధికారులు. శ్రీకాళహస్తి దేవస్థానం అనుబంధ ఆలయమైన నీలకంఠేశ్వర స్వామి ఆలయం వద్ద గల కైలాసగిరి పర్వతాలలో గురువారం రాత్రి నుండి శుక్రవారం ఉదయం వరకు మంటలు చెలరేగాయి. మంటలు ఆర్పడానికి ఆలయ అధికారులు, ఫైర్ సిబ్బంది ప్రయత్నాలు చేస్తున్నారు. వేసవి కాలంలో కైలాసగిరి పర్వతాలలో మంటలు చెలరేగడం పరిపాటి అయ్యింది. వీటికి అడ్డుకట్ట వేయడానికి ఆలయ అధికారులు పగడ్బందీ చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు. కాసేపు విరామం. చదలవాడ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోనికి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం. పిప్పి పళ్లకు, రూట్ కెనాల్, చిగురువాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స. ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగుమారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. అంతేకాకుండా చదలవాడ విద్యా సంస్థల్లో రాయలసీమలోనే ఆర్కిటెక్చర్ కోసం మొట్టమొదటి ప్రైవేటు కాలేజ్ చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. అత్యుత్తమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగి సమర్థవంతమైన టీచింగ్ స్టాఫ్తో విద్యార్థులకు ప్రాక్టికల్స్తో కూడిన విద్యాబోధన చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో. సంప్రదించండి. చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తలోకి స్వాగతం. రాష్ట్ర పర్యాటక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో
హోటల్ మేనేజ్మెంట్ కోర్సులు ప్రారంభమయ్యాయని స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్, క్యాటరింగ్ టెక్నాలజీ అండ్ అప్లైడ్ న్యూట్రిషన్ సంస్థ ప్రిన్సిపల్ డాక్టర్ రమణ ప్రసాద్ తెలిపారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శుక్రవారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తిరుపతి కేంద్రంలోని భారత పర్యాటక శాఖ మరియు ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖలకు సంయుక్తంగా నిర్వహించబడుతున్న స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్, క్యాటరింగ్ టెక్నాలజీ మరియు అప్లైడ్ న్యూట్రిషన్ నందు 2025-26 సంవత్సరం వరకు హోటల్ మేనేజ్మెంట్ కోర్సులకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఇందులో బీఎస్సీ 3 సంవత్సరాలు డిగ్రీ కోర్సుకు ఇంటర్ 40% మార్కులతో పాస్ అయిన వారు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఈ కోర్సులో F&B ప్రొడక్షన్, F&B సర్వీస్, ఫ్రంట్ ఆఫీస్ అండ్ హౌస్ కీపింగ్ నేర్పించి 4 నెలలు ప్రముఖ 5 స్టార్ హోటల్స్ ట్రైనింగ్ ఇవ్వనున్నట్లు తెలిపారు. అలాగే క్రాఫ్ట్ కోర్స్, ఇన్హుడ్ ప్రొడక్షన్ అండ్ వెటనరీ కోర్సుకు SSC పాస్ అయిన వారి నుండి దరఖాస్తు కోరుతున్నామన్నారు. ఈ కోర్సులు 1 సంవత్సరం పాటు దేశ విదేశాల వంటకం నేర్పించి 6 నెలలు ప్రముఖ 5 స్టార్ హోటల్స్ లో ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఇంకా సర్టిఫికేట్ కోర్స్ ఇన్ ఫుడ్ అండ్ బెవరేజ్ సర్వీసెస్ కోర్సులకు SSC పాస్ అయిన వారి నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామన్నారు. ఈ కోర్సులు 5 నెలల పాటు రెస్టారెంట్ మరియు బార్ సర్వీస్ నేర్పించి 1 నెల ప్రముఖ 5 స్టార్ హోటల్స్ లో ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ కోర్సులకు ఎటువంటి వయోమ పరిమితి లేదన్నారు. ఈ కోర్సు పూర్తి అయిన తరువాత ప్రముఖ 5 స్టార్ హోటల్స్లలో ఉద్యోగ అవకాశాలు కల్పించబడుతున్నాయని, బ్యాంక్ లోన్ సదుపాయం ఉందన్నారు. బాల బాలికలు వేరువేరుగా హాస్టల్ సదుపాయం కూడా ఉందన్నారు. ఈ సంస్థ యొక్క దరఖాస్తు మరియు ఇతర ఏదైనా సమాచారం కొరకు 91343846 మరియు 9100558006 మరియు 9700440604 నెంబర్లకు సంప్రదించాలన్నారు. అందరికీ నమస్కారం. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా స్వాగతం పలుకుతూ, స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ అండ్ అప్లైడ్ న్యూట్రిషన్ తిరుపతి మీకు అందరికీ పరిచయమే. ముఖ్యంగా మనము ఈ 2025-26 సంవత్సరానికి గాను ప్రవేశాల కోసం వివిధ కోర్సులకు ప్రవేశాలకు దరఖాస్తులు కోరుచున్నాం. ఇందులో భాగంగా మనకి బీఎస్సీ హాస్పిటాలిటీ హోటల్ అడ్మినిస్ట్రేషన్ కోర్సు 3 సంవత్సరాల పాటు ఈ కోర్సు ఉంటుంది. 40% మార్కులు కనీసం ఇంటర్మీడియట్లో వచ్చిన వాళ్ళు ఈ కోర్సులో జాయిన్ అవ్వడానికి అర్హులు. ఈ కోర్సు చేయడం వలన మనకు ప్రముఖ హోటల్స్ నందు వారికి వివిధ హోదాల్లో ఉద్యోగాలు లభించడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా మనకు తిరుపతి తీసుకున్నట్లయితే ఈ మధ్యకాలంలో పర్యాటకంగాను అలాగే హోటల్స్ అండ్ హాస్పిటాలిటీ అడ్మినిస్ట్రేషన్లోను చాలా మెండుగా కొత్త హోటల్స్ వస్తున్నాయి. మ్యారిట్ అయితేనేమి, లెమన్ ట్రీ అయితేనేమి, పోస్ట్ కార్డ్ అయితేనేమి, అలాగే నోవోటెల్ అయితేనేమి, ఇంకా అట్మాస్ఫియర్ కోర్, దాదాపు ఈ సంవత్సరం లోపల మనకి 630 రూములు కలిగిన హోటల్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇందులో ప్రవేశాలు తీసుకున్న వాళ్ళకి ఖచ్చితంగా మేము స్థానికంగా ఉద్యోగాలు కల్పించేదానికి అవకాశం ఉంది. స్థానికేతరంగా కూడా కావాల్సి వస్తే మేము బెంగళూరు, హైదరాబాదు, ఈవెన్ బయట దేశాల్లో కూడా వాళ్ళకి ఉద్యోగాలు కల్పించే అవకాశం ఉంది. తర్వాత ఈ బీఎస్సీ వచ్చి మనకి 3 ఏళ్ల పాటు కోర్సు ఉంటుంది. అందులో మనకి అకాడమిక్ కోర్సుతో పాటు దాదాపు 4 నెలల పాటు ఆన్ జాబ్ ట్రైనింగ్, ఓజేటీ అంటాము. ఆన్ జాబ్ ట్రైనింగ్ స్థానికంగా ఉన్న స్టార్ హోటల్స్, తాజ్ కానీ, సరోవర్ కానీ, గ్రాండ్ రిచ్ కానీ, మినర్వా కానీ ఇలాంటి హోటల్స్లో మనం ట్రైనింగ్ కల్పించడం జరుగుతుంది. దాదాపు 8 ప్రముఖ హోటల్స్ తోటి మన కాలేజ్ ద్వారా వాళ్ళతోటి ఒక ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. మన కాలేజీలో చదివిన పిల్లలకి వాళ్ళు శిక్షణ ఇవ్వడానికి కూడా ముందుకున్నారు. కాబట్టి నిష్ణాతులైన శిక్షకులతోటి ఈ అడ్మిషన్స్ తీసుకున్న వారందరికీ కూడా మంచి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. చిత్తూరు జిల్లా నగరి మున్సిపాలిటీ పరిధిలో గల ఏఎన్ కండ్రిగ గ్రామాలలో బీసీలపై అగ్రకులస్తుల ఆధిపత్యం కొనసాగుతోందని, దీనిని సహించేది లేదని జిల్లా బీసీ సంఘం నాయకులు హెచ్చరించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శుక్రవారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, బీసీ కులాలకు చెందిన వారికి అగ్రకులస్తులు దాడులు చేయడం, తక్కువ చేసి మాట్లాడడం,
కులం పేరుతో దూషించడం చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. బీసీ కులానికి చెందిన ఏ నిర్మలకు సంబంధించిన భూములపై కన్ను వేసి రాత్రికి రాత్రే స్తంభాలు నాటి ఆక్రమించేందుకు ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. ఈ భూమి 100 సంవత్సరాలుగా బీసీలది అన్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఇటువంటి సంఘటనలు పునరావృతం అయితే తప్పక ఎదురు తిరుగుతామన్నారు. బీసీలకు సంబంధించిన భూములు, ఆస్తులపై అగ్రకులస్తులు ఆధిపత్యం చేస్తున్నారని ఆయన ఆవేదన చెందారు. ఈ విషయమైన శనివారం జిల్లా కలెక్టర్లు మరియు ఎస్పీని కలవనున్నట్లు ఆయన తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో చంద్రశేఖర్ తరంగిణి తదితరులు పాల్గొన్నారు. నగరి మున్సిపాలిటీ పరిధిలో ఏఎన్ కండిగ గ్రామంలో బీసీలపై అమానుష ఘటనలు జరుగుతూ ఉన్నాయి. అగ్రవర్ణ కులాల వారు బీసీలను అణగదొక్కే ప్రక్రియ చేస్తూ ఉన్నారు. ఇది ఎంతవరకు సమంజసం కాదు. ఏఎన్ కండి గ్రామంలో నిర్మల అనే ఈ మహిళకి తన సొంత భూమిలో తను వ్యవసాయం చేసుకుంటుండగా అగ్రవర్ణ కులాలు అయిన వారు రాత్రికి రాత్రే ఆక్రమించి, నీకు దిక్కున్న చోటు చెప్పుకో, నీ వల్ల ఏమీ కాదు, మాదే ప్రభుత్వం, మాకు ఎదురొచ్చే వాళ్ళు లేరు, మీరు మీకు ఎక్కడ చెప్పుకోవాలంటే చెప్పుకోండి అని చెప్పేసి వాళ్ళని నానా బూతులతో తిట్టి మానసికంగా హింసించి వారిని బాధ పెడతా ఉన్నారు. వారిని, వారి కుటుంబ సభ్యులని అందరినీ కూడా గతంలో కేసులు కూడా పెట్టి వాళ్ళని వేధిస్తూ ఉన్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ కాదు. ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం తిరుపతి జిల్లా అధ్యక్షులు, మా అధ్యక్షులు నాగరాజు గౌడ్ గారి ఆధ్వర్యంలో బీసీ సంఘం ఈ చిత్తూరు, తిరుపతి ఉమ్మడి జిల్లాలో ఎక్కడ ఏ బీసీకి అన్యాయం జరిగినా మేమున్నాము అనేసి మేము ముందుండి పోరాడతాము. అదేవిధంగా ఈమె కూడా న్యాయం చేసేదానికి రేపు జిల్లా ఎస్పీ గారిని, అదేవిధంగా కలెక్టర్ గారిని కలిసి మేము ఈవిడికి న్యాయం జరిగేంత వరకు కూడా పోరాడతామనేసి ఈ సందర్భంగా తెలియజేసుకున్నాం. మహిళలకు మోమోగ్రామ్, పాప్ స్మియర్ పరీక్షలు తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ స్విమ్స్ ఆధ్వర్యంలో శుక్రవారం చిట్టమూరు పీహెచ్సీలోని అరవపాలెం, ఆరూరు గ్రామాలలో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు అధికారులు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సహకారంతో తిరుపతి జిల్లాలో 2 పింక్ బస్సుల ద్వారా మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ వేగవంతంగా జరుగుతుంది. బీపీ, షుగర్ పరీక్షలతో పాటు పింక్ బస్సుల్లో మహిళలు, పురుషులకు నోటి క్యాన్సర్ పరీక్షలు, మహిళలకు రొమ్ము క్యాన్సర్ నిర్ధారణకు మోమోగ్రామ్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నిర్ధారణ కోసం పాప్ స్క్రీనింగ్ పరీక్షలను ఉచితంగా నిర్వహించారు. మహిళలు, పురుషులు విశేషంగా విచ్చేసి క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలను చేయించుకున్నారు. పింక్ బస్సుల క్యాంపులు చిట్టమూరు పీహెచ్సీలో ఏప్రిల్ 25న, యాకర్సి, మల్లాం పీహెచ్సీలో ఏప్రిల్ 28న, బురడగాలి, కొత్తపాలెం ఏప్రిల్ 29న, కోగిలి, మల్లాం 2. ఈ కార్యక్రమంలో చిట్టమూరు మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పద్మావతి, స్విమ్స్ మెడికల్ ఆఫీసర్లు డాక్టర్ హరిత, డాక్టర్ పద్మావతి, సర్పంచులు ఏడుకొండలు, ఎన్ రాజేష్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శులు జనార్దన్, పి గురవయ్య, స్థానిక నాయకులు ముత్తురాజు, డి శరత్ చంద్రారెడ్డి, వెంకట సుబ్బారెడ్డి, ఎంఎల్ పీహెచ్సీలు శిరీష, కవిత, ఏఎన్ఎంలు వనజమ్మ, సునీత, హైమావతి, సక్కుబాయి, స్థానిక వైద్య సిబ్బంది, ఆశా వర్కర్లు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. మలేరియా రహిత చిత్తూరు జిల్లాగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని చిత్తూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సుధారాణి ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ప్రపంచ మలేరియా దినోత్సవంను పురస్కరించుకుని శుక్రవారం చిత్తూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం వద్ద నిర్వహించిన మలేరియా అవగాహన ర్యాలీని జిల్లా వైద్యాధికారి సుధారాణి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దోమలను నివారించడం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం ద్వారానే మలేరియా వ్యాధి బారిన పడకుండా ఉండేందుకు సాధ్యమవుతుందని తెలిపారు. ఈ ఏడాది మలేరియా అంతం మనతోనే అనే నినాదంతో ముందుకు పోతున్నామని, మలేరియా వ్యాధి బారిన పడకుండా ఉండేందుకు గ్రామాలలో నీరు నిల్వ ఉండకుండా చూడాలని, పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచాలని, ఫ్రైడే, డ్రైడే ఖచ్చితంగా పాటించాలని, దోమతెరలు తప్పనిసరిగా వాడుకునే విధంగా అవగాహన కల్పించాలని అన్నారు. తద్వారా మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా, మెదడు వ్యాపు, బోధకాలు, జీకా వైరస్ తదితర వ్యాధుల బారిన పడకుండా రక్షణ పొందవచ్చునని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మలేరియా అధికారి డాక్టర్ వేణుగోపాల్, అనిల్, డాక్టర్ ప్రవీణ్, డాక్టర్ అనూష, డాక్టర్ గిరి, యూపీహెచ్సి సిబ్బంది, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. అలాగే మెడికల్ ఆఫీసర్స్, మా స్టాఫ్, ప్రోగ్రామ్ ఆఫీసర్స్ అందరికీ కూడాను వెరీ గుడ్ మార్నింగ్.
ఈరోజు ఇప్పటి వరకు చాలా పూర్తి డీటెయిల్డ్గా మన డిస్ట్రిక్ట్ మలేరియా ఆఫీసర్ చెప్పడం జరిగింది. 2008 నుంచి ఈ వరల్డ్ మలేరియా డే జరుపుకుంటున్నాము అని కూడా తెలియజేయడం జరిగింది. ఈ సంవత్సరానికి గాను 2025కి మలేరియా అంతం మనతోనే అనే నినాదంతో మనం ముందుకు పోతున్నాం. సో ఈ ఒక్క చిన్న మాటలోని బోల్డ్ అనే అర్థాలు ఉన్నాయన్నమాట. స్టేట్మెంట్ చిన్నదే, ఒక సెంటెన్స్ చిన్నదిగానే ఉంది, కానీ దానిలో మనం చేయాల్సిన పని చాలా విస్తృతంగా ఉంది. ముఖ్యంగా మనము ప్రైమరీ హెల్త్ సెంటర్ అనే దాని కింద 3 కోణాలలో మనం పనులు అనేవి జరుగుతుంటాయి. ట్రీట్మెంట్ అనేది లాస్ట్ భాగం. మొదట పబ్లిక్ హెల్త్ అవేర్నెస్ క్రియేట్ చేయడం అనేది మొట్టమొదటి భాగంగా వస్తుందన్నమాట. ఈ అవేర్నెస్ క్రియేట్ చేయడంలోనే చాలా పాత్ర దాగి ఉంటుంది. వెదర్ ఇట్ బి పాంప్లెట్స్ ద్వారా కానీ, లేదా కూర్చొని కాసేపు వాళ్ళతో కౌన్సిలింగ్ ఇచ్చే దిశలో కానీ, ఎవరైతే మీరు ఆశాలు, ఏఎన్ఎంస్ ఫీల్డ్ లెవెల్లో ఆ ఊరిలోనే ఉండేటటువంటి ప్రజలతో మమేకంగా మీరు కూర్చుని ఉంటారో నమోదు చేయడంలో ఏదైనా డేటా గురించి, అప్పుడు ఇవన్నీ కూడా వాళ్ళతో డిస్కస్ చేయాల్సిన సందర్భం అనేది ఒకటి ఏర్పాటు చేసుకోవాలి. మనం ఏ కారణంగా పోయినా కానీ అక్కడ మనం ప్రతిసారి చెప్పే మాటలు కూడాను ఒకటేగా ఉంటుంది. అన్ని మన సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో, వెదర్ ఇట్ బి ఆర్సీహెచ్, ఇది అప్రస్తుతం కావచ్చు, ఆర్సీహెచ్ కావచ్చు, ఎన్సిడి కావచ్చు, మన మలేరియా కావచ్చు, ఏది ఏమైనా ఒకసారి ఒక గృహాన్ని సందర్శించాం మనము అంటే అది ఫీవర్ సర్వేనే అయి ఉండొచ్చు, కానీ అన్ని రకాలైనటువంటి సర్వీసెస్ కానీ, లేదా పేషెంట్స్కి ఏదైతే వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలో ఇంటి స్థాయి నుంచి కూడాను, అవన్నీ మీరు వాళ్ళకి కాసేపు కూర్చొని సోదాహరణంగా చెప్పాలన్నమాట. అప్పుడు చెప్పినప్పుడు ఏమవుతుంది, అరే మొన్న కూడాను మన సిస్టర్ వాళ్ళు వచ్చినప్పుడు చెప్పిపోయారు, ఈ జ్వరం వచ్చింది, ఎందుకు వచ్చిందో ఒకసారి ఎందుకైనా మంచిది టెస్ట్ చేయించుకుంటే మంచిది అని వాళ్ళల్లో మనసులో ఒకసారి కాకపోతే 2 సార్కి, 2 కాకపోతే 3వ సారికి ఒక అవగాహన అనేది వస్తుంది. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సూచనలు, సలహాలు చాలా విలువైనవని జిల్లా రెవెన్యూ అధికారి నరసింహులు పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరం నందు జిల్లా స్థాయి రాజకీయ పార్టీల సమావేశం జిల్లాలోని గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఓటరు జాబితా తయారీ తదితర అంశాలపై డిఆర్ఓ నరసింహులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిఆర్ఓ మాట్లాడుతూ ప్రతి నెల జిల్లా స్థాయిలో జాతీయ, రాష్ట్ర గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. గత నెలలో జరిగిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశం అంశాలపై సమీక్షించడం జరిగిందని తెలిపారు. పారదర్శకంగా ఓటర్ల జాబితాను తయారు విషయంలో రాజకీయ పార్టీల సహాయ సహకారాలు అందించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టరేట్ ఎలక్షన్ సెల్ సూపరింటెండెంట్ ప్రసాద్, డిటి ఉషారాణి సిబ్బంది పాల్గొన్నారు. శ్రీవారి సేవలో వివిధ రంగాల నిపుణులు భాగస్వామ్యం కావాలని, తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులకు సేవలందిస్తున్న శ్రీవారి సేవకులకు మరింత మెరుగైన శిక్షణ ఇచ్చేందుకు చర్యలు చేపట్టాలని టీటీడీ ఈవో జె శ్యామలరావు అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలోని సమావేశ మందిరంలో శుక్రవారం అధికారులతో ఆయన సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ దేశంలోని వివిధ ప్రాంతాల నుండి, ముఖ్యంగా దక్షిణ భారతదేశం నుంచి శ్రీవారికి సేవ చేసేందుకు శ్రీవారి సేవకులు అధిక సంఖ్యలో తిరుమలకు వస్తున్నారని, వారందరికీ ప్రణాళికబద్ధంగా శిక్షణ ఇచ్చి అత్యుత్తమ సేవకులుగా తీర్చిదిద్దేందుకు కార్యాచరణ సిద్ధం చేయాలని సూచించారు. అంతేకాక మెడికల్, విద్య, ఇంజనీరింగ్, ఐటీ, క్యాటరింగ్, కల్చరల్, గోసేవ తదితర రంగాల నుండి నిపుణులను శ్రీవారి సేవలో భాగస్వామ్యం చేసేందుకు పటిష్ట చర్యలు చేపట్టామని అన్నారు. ప్రవాస ఆంధ్రులు కూడా శ్రీవారి సేవ చేసేందుకు వీలుగా ఏర్పాట్లు చేయాలని అన్నారు. ఇందుకుగాను ఐటీ అప్లికేషన్లో అవసరమైన మార్పులు చేయాలని అన్నారు. ఇప్పటికే మరింత మెరుగైన శ్రీవారి సేవపై శిక్షణ కోసం పుట్టపర్తి, ఈషా ఫౌండేషన్, ఆర్ట్ ఆఫ్ లివింగ్ తదితర సంస్థల నుండి అభిప్రాయాలను సేకరించారని, సదరు నిపుణులు అభిప్రాయాలను క్రోడీకరించి సూచించాలని తెలిపారు. శిక్షణలో మెడిటేషన్, యోగా, నైపుణ్యాభివృద్ధి, వైద్య సేవలు, సామర్థ్యాల పెంపు, అభిప్రాయ సేకరణ తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఇప్పటికే శిక్షణ తీసుకున్న సీనియర్ శ్రీవారి సేవకులను మాస్టర్ ట్రైనర్స్ గా తీర్చిదిద్దాలని సూచించారు. శ్రీవారి మాహిత్యం, తిరుమల ప్రాముఖ్యత, శ్రీవారి సేవా విధి విధానాలు,
సేవా నిరతి, మరింత నాణ్యమైన సేవలు, నాయకత్వ లక్షణాలు, నైతిక విలువలు తదితర అంశాలపై శిక్షణ ఇచ్చేందుకు చర్యలు చేపట్టాలని అన్నారు. ఈ శిక్షణ జిల్లా స్థాయిలోనూ, ప్రాంతీయ స్థాయిలోనూ, తిరుమలలోనూ ఇచ్చేందుకు ప్రణాళికలు రూపొందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు సిహెచ్ఈఓ వెంకయ్య చౌదరి, జేఈఓ వీరబ్రహ్మం, స్విమ్స్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రామ్, డీన్ అల్లాడి మోహన్, జీఎం ట్రాన్స్పోర్ట్ శేషారెడ్డి, అన్నదానం ప్రత్యేక అధికారి జిఎల్ఎన్ శాస్త్రి, డెప్యూటీ ఈఓ రాజేంద్ర కుమార్, డివైఎఫ్ఐ శ్రీనివాసులు, బర్డ్ వైద్యులు రామమూర్తి, సిఎంఓ డాక్టర్ నర్మదా తదితరులు పాల్గొన్నారు. సిలికాన్ ఇసుక, క్వాజ్ గన్లను ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు కేటాయించాలని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చింతామోహన్ డిమాండ్ చేస్తూ సబ్ కలెక్టరేట్ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ చింతామోహన్ మాట్లాడుతూ సిలికాన్ ఇసుక, క్వాజర్ గనులను ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలను ఆర్థికంగా పైకి రావాలంటే ఎలా? వాళ్లను ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని అన్నారు. చిల్లకూరు మండలంలో 100 ఎకరాలలో ఇసుక గనులు ఉన్నాయని అన్నారు. అలాగే వెంకటగిరి సమీపంలో సైదాపురంలో క్వారెస్ గనులు ఉన్నాయని అన్నారు. గూడూరు సబ్ కలెక్టరేట్ మీనా వెంటనే స్పందించి ఇసుక, క్వారెస్ గనులు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ నిరుద్యోగ యువతకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. చదువుకున్న బిడ్డలు ఎస్సీలో, ఎస్టీలో, ఓబీసీలో చాలా మంది ఉన్నారని పేర్కొన్నారు. సామాజిక న్యాయం గురించి చాలా మంది అసెంబ్లీలో మాట్లాడారని, ఇసుక, క్వాజ్ గనులు కూడా అన్ని సామాజిక వర్గాలకు కేటాయించాలని, సామాజిక న్యాయం పాటించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉన్నా లేక కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నా మాకు సంబంధం లేదు. మా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు ఇవ్వాల్సిందేనని అన్నారు. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 46లో అణగారిన వర్గాలు ఆర్థికంగా పైకి రావాలని ఉంది. దాని ప్రకారం మేము గనులు అడుగుతున్నామని తెలిపారు. త్వరలో 450 గనులు ఇవ్వబోతున్నారని తెలిపారు. అందులో సామాజిక న్యాయం ఖచ్చితంగా పాటించాలని అన్నారు. సిలికాన్ ఇసుక, క్వాజ్ గనులే కాదు, బంగారు గనులు కూడా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రామకృష్ణ, వెంకటయ్య, చదనమూడి శివ, పెంచులయ్య, దయాకర్, పోలా చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. మేము ఈరోజు గూడూరుకు వచ్చాం. కాంగ్రెస్ పార్టీ తరఫున గూడూరులో చిల్లకూరు మండలం ఉంది. చిల్లకూరు మండలంలో 100 ఎకరాల్లో సిలికాన్ ఇసుక ఉంది. మరి ఈ ఇసుకను ఓబీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు కేటాయించమని మేము సబ్ కలెక్టర్ మీనాని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకు? ఆర్థికంగా పైకి రావాలి. ఎస్సీలు, ఓబీసీలు అందరూ ఆర్థికంగా పైకి రావాలంటే ఇద్దరికీ ఇస్తే ఎట్టా? ఇసుక ఎవరబ్బ సొత్తు ఇది? మరి ఇద్దరికే ఇస్తున్నారు. ఆ ఇసుక ఇద్దరికి కాకుండా అందరికి ఇవ్వాలి, ప్రతి ఒక్కరికి ఇవ్వాలి. ఎస్సీలకు చదువుకున్న బిడ్డలు చాలా మంది ఉన్నారు, ఉద్యోగాలు లేకుండా కష్టాలు పడుతున్నారు. ఆ ఇసుకను వెంటనే 1 నెల రోజుల లోపల మరి వెంటనే ఇసుకను మరి ఎస్సీ, ఓబీసీలకు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ, పక్కనే వెంకటగిరి దగ్గర సైదాపురం ఉంది. గూడూరుకి వెంకటగిరికి మధ్యలో సైదాపురం ఉంది. సైదాపురంలో క్వార్జ్ గన్లు ఉన్నాయి, బంగారు గన్లు కాదు, క్వార్జ్ గన్లు ఉన్నాయి. ఆ క్వార్జ్ గన్లో కూడా ఓబీసీలకు, ఎస్సీలకు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని. దీనిపైన చర్యలు 1 నెల లోపల తీసుకోవాలి. ఈరోజే నేను జాబ్ ఇస్తున్నాను, ఆ కాపీలు మీకు కూడా ఇస్తున్నాను. వీలున్నంత తొందరగా చర్యలు తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం సామాజిక న్యాయాన్ని పాటించాలి. ఇప్పటిదాకా మీరు బడా 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 వాళ్ళకి ఇచ్చారు. మీ మధ్య ఉన్న లావాదేవీలు మాకు తెలీదు. మీ లావాదేవీలు పక్కన పెట్టండి, సామాజిక న్యాయాన్ని పాటించండి. ఖచ్చితంగా ఎస్సీలు, ఓబీసీలు, అర్హులైన ఎస్టీలకు కూడా ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. వీలైతే మైనారిటీలకు కూడా ఇవ్వమని మేము డిమాండ్ చేస్తాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జమ్మూ కాశ్మీర్లోని మహల్గాంలో జరిగిన ఉగ్రవాదుల దాడి, జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు. జిల్లా కేంద్రమైన చిత్తూరులోని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం వద్ద ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీ కార్యక్రమం. హైదరాబాద్కు చెందిన అపర్ణ ఎంటర్ప్రైజెస్ అధినేత టీటీడీ ఎస్వి అన్నదాన ట్రస్టుకు ₹1 కోటి విరాళం అందజేత. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.